పెదాన మాటలల్లి పాట పాడగా పువ్వులే పెదాన నవ్వులై పదాల మూవలల్ల చిందులాడగా మెత్త మెత్త ఊహలే అబ్బా కొత్త కొత్త కలల గీతిగా జట్టు కట్టి జారిపోయే కలల కానుక పట్టబోతే చేతి కందగా. సారీ, ఐఎమ్ సూర్యప్రకాష్. నా పేరు నిషా తమస్. మీ పేరు గమ్మత్తుగా ఉందే. నిషా అంటే చీకటి, తమస్ అన్నా చీకటే. యా, ఎంత యాదృచ్ఛికం. మీరు పగలు, నేను రాత్రి. చాలా గమ్మత్తుగా ఉంది కదండి. థ్యాంక్ యూ. మన మధ్య ఈ అండీలు అవసరం అంటారా? నీలాంటి అందమైన అమ్మాయి ఫ్రెండ్షిప్ నా అదృష్టంగా భావిస్తాను. ఐటూనే. ప్రకాష్, నీ హాబీలేంట్రా? నవలలు, కథలు చదవడం, రాయడం. మరి నీ సంగతి ఏంట్రా? సేమ్ టు సేమ్. ఓ, ఇద్దరు హాబీలు సేమ్. కాల్పనిక ప్రపంచం, కలల అలల్లో తేలి ఆడడం, అన్నీ సేమ్. తమస్, మన పరిచయం, మన పేర్లు, మన అభిరుచులు వింతగా జరిగాయి కదూ. అవునరా తమస్ అంటూ నువ్వు పిలుస్తుంటే ఆ ఫ్రీక్వెన్సీ నాకు పిచ్చగా నచ్చిందిరా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమోనే. ఈ జన్మలో కూడా మనం అమర ప్రేమికులుగా ఉందాం. ప్రకాష్, ఐ లవ్ యూ రా. అలాగే వస్తానే. రా అంటే దగ్గరకు రమ్మని కాదురా, డిస్టెన్స్ మెయింటైన్ చేయరా. అలాగేనే. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఇక్కడే, ఇదే సమయానికి. ఓకే, బాయ్. తమస్. ప్రకాష్. ప్రకాష్, మన పరిచయం అయి కొద్ది కాలమైనా మన అనుబంధానికి ఎంతో వయసున్నట్లుగా అనిపిస్తుందిరా. అవునే, నువ్వు ప్రేమ కథలు బాగా చదువుతావు అనుకుంటా. అవునరా, జీవితాన్ని పండించేది ప్రేమే కదరా. నిజమేనే. మనం ఇలాగే జీవితాంతం ప్రేమ పక్షుల్లా ఉంటే బాగుంటుంది కదా. ప్రేమ పక్షులంటే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఎగిరిపోవడమేనా? ఛా, అది కాదే. పెళ్లి చేసుకుంటే ఇలాగే అల్లుకుపోవచ్చు కదా. నిజమేరా. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఓ, మా ఇంట్లో కూడా నా మాట కడ్డు చెప్పరు. అబ్బా, మనం మళ్ళీ సేమ్ పించ్. మన చదువులు పూర్తి కాగానే ఉద్యోగాలు చూసుకొని పెళ్లి చేసుకుందాం. అవునరా, నీ ప్రపోజల్ నాకు పిచ్చగా నచ్చింది. నాది సేమ్ పించ్. ఇద్దరము ఉద్యోగాలు చేస్తే 2 జీతాలు, కావలసినంత డబ్బు. అవునరా ప్రకాష్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక ప్రమాదం ఉంది. ఇద్దరము జాబ్ చేసి అలసిపోయి వస్తే ఎట్లా ఎంజాయ్ చేయగలం? నిజమేరా. నువ్వు ఇంట్లో ఉండు, నేను జాబ్ చేస్తా. నువ్వు జాబుకు వెళ్తే నేను ఇంట్లో ఉండి వంట చేయాలా? నేను మగాన్నే. మగాడివైతే నీ గొప్పతనం ఏంట్రా? కొమ్ములున్నాయా? ఛా, ఆడదాని సంపాదన మీద బతకడం మా ఇంటా వంట లేదే. ఏంట్రా అంతగా రెచ్చిపోతున్నావు? కార్యేషు దాసి అన్నారు కదా, ఆడది ఎప్పటికీ దాసేనే. నో, ఆడది ఎప్పుడు బానిస కాదు. మీ మగజాతే అంతా. ఒసేయ్, మా మగజాతినే నిందిస్తావా? ఒరేయ్, ఆడది ఆదిపరాశక్తిరా. నిన్ను చంపేస్తానే. ఒరేయ్, నిన్ను వదిలిపెట్టండిరా. అబ్బా, అమ్మా, అమ్మా. రోజు రేగే తలపులు నిన్నే చేరుకోవా. నీకై తీసి ఉంచా తలుపులు నువ్వే చేరలేవా. తమస్, సారీరా. అవునరా ప్రకాష్, ఇద్దరం తొందరపడ్డాం. నేను కూడా చాలా బాధపడ్డాను. రాత్రంతా బాగా ఆలోచించాను. నిన్ను హర్ట్ చేశాను రా, నన్ను క్షమించు. నిజమైన ప్రేమికుల మధ్య అంత పెద్ద మాటలెందుకురా? అవునే, నేను రాత్రంతా తెగ ఆలోచించాను. ఇద్దరము జాబ్ చేయడం గురించే కదా మనకు గొడవ వచ్చింది. అవును కదా. అసలు మనం జాబ్ చేయకుండా బిజినెస్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. బ్రిలియంట్ ఐడియా. మన చదువులు పూర్తయ్యాక బిజినెస్లో సెటిల్ అయిపోదాం.
నువ్వు మార్కెటింగ్ చూసుకుంటే నేను ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారా? నీ బుర్ర నిజంగా పాదరసమేనే. కానీ మనకు పిల్లలు పుడితే వాళ్ళ సంరక్షణ, స్కూళ్ళు, హోంవర్కులు నీకు ఇబ్బందిగా ఉంటుందేమోరా. మరెట్లా? ఆఫీస్ నీకొక్కడికే కష్టం కదా. ఆఫీసులో నాకు హెల్ప్గా సెక్రటరీ ఎలాగూ ఉంటుంది కదా. అంటే నేను ఇంటి పని పిల్లల పని చూసుకుంటూ ఆయాలా పడి ఉంటే నువ్వేమో సెక్రటరీని పెట్టుకొని రాజాలాగా తిరుగుతుంటావా? అబ్బా, నా ఉద్దేశ్యం అది కాదు డియర్. పిల్లలను తల్లే కదా సంరక్షించేది. నన్ను పని మనిషిలా పడేసి నువ్వు సెక్రటరీతో కులకొచ్చని నీ ఆలోచన. మీ ఆడాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారు. అదేం కాదు, మీ మగజాతే అంత. ఆడాళ్ళని అనగదొక్కాలని, వంటింటికే పరిమితం చేయాలని చూస్తారా? నీ అబ్బా. నా అబ్బ జోలికి వెళ్తే పళ్ళు రాలకూడతా. కొట్రా కొట్టు చూస్తా. నీ అమ్మ ఒక్క పంచి ఇచ్చానంటే పళ్ళు పోయి ముక్కులో ఇరుకుతాయి. ఒసేయ్, నిన్ను చంపేస్తానే. ఒరేయ్, ఇవాళ నిన్ను వదిలిపెట్టేది లేదురా. ఒసేయ్ నిసి. ఒరేయ్ సూరిగా. అబ్బా అమ్మా, అబ్బా అమ్మా, అమ్మా. అబ్బా అమ్మ, అబ్బా అబ్బా. ఛీ ఛీ. కన్నులు కలువగనే చంపలు తడిచినవే, దిగులు దేనికి మనసున తొణికినదే చెంపకు జారెనులే కనులు నిండగా. నీ ప్రవర్తనకు నాకు బాగా కోపం వచ్చింది. అవును, నాకు కూడా. నా కోపాన్నంతా నీకోసమే తగ్గించుకున్నాను. అవును, నేను కూడా సేమ్ పించ్. ఇంకెప్పుడు గొడవ పడకూడదు. అసలైన ప్రేమికులలాగా జీవితాంతం కలిసి ఉండాలి. ఐ లవ్ యూరా. రాత్రి నేను కూడా చాలా బాధపడ్డాను. నిన్నెందుకు బాధ పెట్టానా అని తెగ బాధపడ్డాను. అవునరా, మనకు బిజినెస్ వచ్చి రాలేదు. దానికోసం మనం గొడవ పడడం ఎందుకురా? ఏం చేద్దామంటావు? ముందు చదువులు పూర్తి చేసుకుందాం. ఓకే, అలాగే. ఆ తర్వాత మనకి మంచి ఉద్యోగాలే దొరుకుతాయి. ఇంటి పనికి, పిల్లల్ని పెంచడానికి ఆయాను పని మనిషిని పెట్టుకుందాం. వెరీ గుడ్ ఐడియా. నువ్వు కూడా నా అలాగే ఆలోచిస్తున్నావురా. అవునే, మన ఆలోచనలు ఇష్టాయిష్టాలు ఒకే తీరుగా ఉంటున్నాయి. నిజంగానేరా. అందుకే దేవుడు మనల్ని ప్రేమికులుగా కలిపాడు. పని మనుషులుగా ఆడాలెందుకు? మగవాళ్ళని చూద్దాం. ఆడవాళ్ళైతే బాధ్యతగా, పొందికగా ఉంటారు. అంటే నన్ను దెప్పి పొడుస్తున్నావా? ఛ, అట్లా కాదురా, ఆడళ్ళైతే బాగుంటుందని. ఆడాళ్ళు ఆడాళ్ళని అంతగా నొక్కి చెబుతున్నావంటే చి, మీ మగాళ్ళంతా ఇంతేరా, కుక్క బుద్ధి. నువ్వు మగ మనుషులే కావాలని పట్టుపడుతున్నావంటే నా మీద నమ్మకం లేనట్టేగా. ఛ, మీ మగాళ్ళంతా వెదవలే, రాస్కెల్. మీ ఆడాళ్ళంతా నీచులేనే, దట్టి బిచ్. నన్ను బిచ్చంటావా? నిన్ను చంపేస్తారా దున్నపోతా. నిన్ను వదులుతానా? నీ అమ్మ. నీ అయ్యా. అమ్మో చచ్చాన్రు. అబ్బో, ఇంతలా కొరికావే. ఇక ఆపండి. ఏంట్రా ఈ వెధ న్యూసెన్స్? 3 రోజుల నుంచి చూస్తున్నా. ఎవర్రా మీరు? ప్రేమికులా? ఎంతకాలమైందిరా మీరు ప్రేమించుకోబట్టి? 10 రోజులు. 10 రోజుల ప్రేమకే ఇంతగా కొట్టుకుంటున్నారంటే మీకు పెళ్ళైతే? పెళ్ళయ్యాక ఎలా ఉండాలో ఇప్పుడే చర్చిస్తున్నాం. దీన్ని చర్చ అంటారా? చచ్చేలా కొట్టుకుంటున్నారు. మీ ఇమాజినేషన్లు గాలిపోను. వెళ్ళిపోండి. మళ్ళీ ప్రేమ దోమ అంటూ ఎక్కడైనా కనిపించారో చంపి పాతేస్తాను. పోండి. రావే. పదరా. ఒరేయ్ ఆగండ్రా, మళ్ళీ కలిసి తగలడతారెందుకు? ఎవరి దారిన వాళ్ళు సావండి.